హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుని ఇచ్చిన బిడ్డలకు మనం అభ్యంతరంగా ఉండకూడదు. వారిని జాగ్రత్తగా దేవుని కొరకు పెంచాలి. బిడ్డలను దేవుని మందిరాలకు తీసుకురారు. వాళ్ళ చాలామంది తల్లిదండ్రులు మీ బిడ్డలను మందిరంలో ఉండాలి, గర్భవతులు మందిరంలో ఉండాలి. గర్భంలో ఎదుగుతున్న శిశువు కూడా మందిరంలో పెరుగుతుంటే అభిషేకంతో పెరుగుతాడు. మందిరంలో ఉన్నప్పుడు, రూపించబడుతున్నప్పుడు లోపాలన్నీ సరైపోతాయి. నిండు చూలాలు కూడా ఇంకాసేపటికి ప్రసవిస్తామన్నోళ్ళు కూడా మన చర్చిలో వచ్చి కూర్చునేవారండి. లాస్ట్ ప్రేయర్ మీటింగ్లో ఇక్కడ కూర్చొని ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి సుఖప్రసూతి చేసి అక్కడ బిడ్డతో తిరిగి వచ్చిన తల్లులు ఎంతమంది ఉన్నారు. బ్రెడ్ రెస్ట్ కావాలి, బ్రెడ్ పాలు కావాలి, ఏంటో చెబుతారు ఈ రోజున. ఇటు తిరగకూడదు, అటు తిరగకూడదు. ఏంటంటే ఒక గర్భిణీ స్త్రీ సిక్ ఉమెన్ కాదు. గర్భం ధరించడం అనేది వ్యాధి కాదు, అది దట్ ఈజ్ న్యాచురల్. అది దేవుడిచ్చిన కృప. వారికి ఆ స్టామినా ఇచ్చాడు దేవుడు. స్త్రీలకి ఆ ఓర్పు ఇచ్చాడు, ఆ సహనం ఇచ్చాడు, ఆ ప్రేమ ఇచ్చాడు. మన బిడ్డల్ని దేవుని సన్నిధిలో పెంచాలి. నువ్వు సినిమా పాటలు వినిపిస్తూ బిడ్డల్ని పెంచితే లేచిన కానించి సినిమా పుట్టిన కానించాడు సినిమా పాటలకే స్పందిస్తాడు. సినిమా పాట రాగానే అటు చూస్తాడు అంతే. నువ్వు దేవుని సన్నిధిలో పెంచు, దేవుని పాట రాగానే ఇటు చూస్తాడు అంతే. అంతేకాదు, వాడు పెరగటం మొదలెట్టినప్పుడు దాంట్లో ప్రవీణుడు అవుతాడు. బిడ్డలకు అభ్యంతరంగా ఉండొద్దు. బిడ్డలు పుట్టాక మీరు కొంత మిమ్మల్ని మీరు డిసిప్లైన్ చేసుకోవాలి. మీ ఇష్టాలను వదులుకోవాలి, మీ స్వార్థం వదులుకోవాలి, మీ సుఖాన్ని వదులుకోవాలి. లేకపోతే బిడ్డలను అడక్కండి. లేకపోతే ఎవరికైనా అమ్మేయండి, వాళ్ళు చేసినట్టు ఇచ్చేయండి. బంగారంలో పెంచుకునే వాళ్ళు ఉన్నారు బోల్డ్ మంది. అంతేగాని మీ చేతులకు ఇచ్చిన బిడ్డల్ని పాడు చేయొద్దు. ఓ దైవజనుడు అన్నాడు, బిడ్డలు మనకి ఇచ్చినప్పుడు దేవుడు ఒక తెల్ల పేపర్ లాగా ఇస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ బిడ్డలు మనం ఏం చెప్తే అది చేస్తారు, ఏం మాట్లాడితే ఆ మాట మాట్లాడుతున్నారు, ఏం నేర్పిస్తాం మళ్ళీ అలా పెరుగుతున్నారు. ఓ తెల్ల పేపర్ మీద నువ్వు బూతు మాటలు రాస్తే అది బూతు పేపర్ అవుతుంది. ఆ తెల్ల పేపర్ మీద నువ్వు ఒక కవిత రాస్తే అది కవిత పేపర్ అవుతుంది. ఆ తెల్ల పేపర్ మీద ఒక కథ రాస్తే అది కథ కాగితం అవుతుంది. నువ్వు దాని మీద విలువైన దేవుని మాటలు రాస్తే అది దైవ వాక్యం అవుతుంది. నీ బిడ్డల మీద నువ్వు ఏం రాస్తున్నావు, ఏ ప్రభావం చూపిస్తున్నావు? మన బిడ్డల్లో దేవుని యొక్క గుణగణాలు కనపడాలంటే వారిది హన్నా తన బిడ్డను సమూయేలుని ఎలా పెంచిందో కొద్ది రోజులు పెంచింది, కొన్ని సంవత్సరాలు పెంచింది, మేబీ 2-3 years అంతే. పాలు విడిచే సమయం అంటే ఆ రోజుల్లో. చూడండి, మన బిడ్డల కొరకు మన బిడ్డలనే కాదు నేను చెప్పేది, మన బిడ్డలను ప్రేమించుకోవటం ఇది మళ్ళీ స్వార్థం అవుతుంది. అందరి బిడ్డలను ప్రేమించాలి, బిడ్డలందరినీ చిన్న పిల్లలందరినీ ప్రేమించాలి. చిన్న బిడ్డలను నా దగ్గర రానేమన్నాడు ప్రభు. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా సీమోను పేతురు అని అడిగినప్పుడు ప్రేమిస్తున్నానంటే ప్రభు చెప్పిన మాట ఏంటండి? నా గొర్రె పిల్లల్ని మేపు, ముందు పిల్లల్ని పట్టించుకో, నువ్వు నన్ను ప్రేమిస్తే అంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు పిల్లల్ని ప్రేమిస్తారు, పిల్లలకు దేవుని వాక్యం నేర్పిస్తారు, పిల్లల్ని కాచుకుంటారు, పిల్లల్ని కాపాడుకుంటారు. భయంకరమైన లోకంలో మనం ఉన్నామండి. మీ పిల్లలకి ఆ కార్టూన్ పెడతారు ఏంటండి, నాకు అర్థం కాదు. టామ్ అండ్ జెర్రీయా, ఏదో జెర్రీ ఏంటి, ఆ నెల కొట్టాలి, ఈ నెల కొట్టాలని వాడు అప్పుడే పెంచుకుంటే నిన్నే కొడతాడు కదా మా చివరికి. అదేదో చక్కటి ఈ రోజుల్లో కార్టూన్ బైబిల్ స్టోరీస్ కూడా ఉన్నాయి. ఎంత అడ్వాన్స్గా మనం ఈ రోజున దేవుడు మార్గాలు తెరిచాడు, దేవుడు అవకాశం ఇచ్చాడు. నీ ఇంట్లో చెత్త పాటలు కాదు, దేవుడి పాటలు పెట్టుకో. నీ రింగ్ టోన్ ఏముందో నీ సెల్ ఫోన్కి నాకు తెలియదు, కానీ మీ రింగ్ టోన్ బట్టి మీరు ఎలాంటి వారో చెప్పేయచ్చండి. సడన్గా మన చర్చ్ మెంబర్స్లో కూడా ఎవరైనా కొత్త వారికి నేను ఫోన్ చేసినప్పుడు సినిమా పాట వస్తుంది, అందులో ఏందయ్యా అని అడిగితే అదేందో వచ్చేసింది, ర్యాండమ్గా వచ్చేసింది ఏదో అంటాడు ఆయన. వచ్చేస్తే చూసుకోవా? దేవుని మాట మన నోట ఉండాలి, మన బిడ్డలు చెవుల్లో అది గింగురు మనాలి. వారికి అభ్యంతరంగా ఉంటే దేవుడు ఊరుకోడండి. బిడ్డలను పెంచడం నేర్పించు ప్రభువా.
ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ కృపగలిగిన హస్తాలు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మా పిల్లల్ని పెంచడం మాకు నేర్పించయ్యా. మా పిల్లల మీదకు నాయన నీ కృప కుమ్మరించయ్యా. మా పిల్లల విషయంలో తండ్రి మాకున్న నిర్లక్ష్య తీసేయి, అజాగ్రత్త తీసేయి నాయన. మా స్వార్థంతో మా బిడ్డల్ని పెంచుకోక, నీవు మాకిచ్చిన బిడ్డలు నీవిచ్చిన బహుమానమని గుర్తించి నీకు లెక్కప్ప చెప్పవలసిన వారిగా మా బిడ్డల్ని తాన మంచి దారికి తీసుకుని రావటకు సహాయం చేయండి. నీ వాక్యాన్ని మేము నేర్చుకోవటము, మా బిడ్డలకు బోధించడము, వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించిన ఆయన. ఒక్కొక్క బిడ్డ పట్ల నీవు కలిగి ఉన్న తలంపులు నెరవేర్చుకో. పుంచున్న సాతాను శక్తులను ఉచ్చులను నజరేయుసు నామములో బంధిస్తున్నాము నాయన. నీవు కోరుకున్న సంసోనును సాతాను కోరుకొని బలహీనపరిచినట్లు కాక, నీ కంచె కలిగిన వారిగా, నీవు చేసిన మేలులు కృతజ్ఞత కలిగిన వారిగా, తల పోయినా పర్వాలేదు కానీ సాక్షిగా నిలబడతానని, అత్త సాక్షిని అవుతానన్న బాప్తీసం ఇచ్చే యోహాను వలె మరణం వరకు నమ్మకంగా ఉన్న బిడ్డలను మాకు దయచేయి. మా బిడ్డలకు తీవ్రకరంగా ఉండటకు, కుటుంబాలుగా వర్ధిల్లుటకు సహాయం చేయి. అన్ని వ్యవస్థలలో, అన్ని దేశములలో, అన్ని స్థితిగతులలో నాయన మా బిడ్డలు ఇంజనీర్స్గా, డాక్టర్స్గా, లాయర్స్గా, ఐఏఎస్ ఆఫీసర్స్గా, దేశ ప్రతినిధులుగా నీ ఉద్దేశముల ప్రకారం వర్ధిల్లునట్లు, వారి కొరకు గొప్ప వాటిని ఆశించుటకు, గొప్ప విశ్వాసంతో వారిని పెంచుటకు సహాయం చేయి. ఈ రాత్రి నీ కృపను మా మీద కుమ్మరించి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేయండి. నీలాంటి దైవం ఎవరు విశ్వము